జిఆర్సీఎం ఫ్రెండ్స్, నా పేరు సూరజ్ కుమార్. నేను ఈరోజు ఆర్సీఎంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్టు, ఎవరైతే దేశానికి వెన్నుముకైనటువంటి రైతు సోదరులకు ఉపయోగపడేటువంటి ఒక మంచి ప్రోడక్ట్ ఈరోజు తీసుకురావడం జరిగింది. దాని పేరు జల్ సంచయ్. జల్ సంచయ్ అనేటువంటి ప్రోడక్టు ఇది పూర్తిగా సేంద్రియ పదార్థం. ఇందులో ఎలాంటి రసాయనాలు లేవు. రెండోది, ఇది బయోడిగ్రేడబుల్, అంటే మట్టిలో కలిసిపోయేటువంటి ప్రోడక్ట్. ఈరోజు మనం సింథటిక్ ఎరువులు వాడడం వల్ల, విపరీతమైన రసాయనాలు వాడడం వల్ల మనకు భూమి అనేది, సాయిల్ అనేది నిర్జీవం అయిపోతుంది. సో దాని ద్వారా పంట అనేది దిగుబడి సరిగా రావడానికి. కానీ ఆర్సీఎం ఒక కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చింది, దాని పేరు జల్ సంచయ్. దీని ముఖ్య పని ఏంటిది అంటే, ఇది ఒక 40% నీటిని ఆదా చేస్తుంది. అంటే తక్కువ నీటితో మనం ఎక్కువ పంట పండించుకోవడానికి దీంతో మంచి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక 30% మేరకు దిగుబడి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి ఇది ఒక 20%, అంటే 20% రసాయనిక ఎరువులను కూడా తక్కువ చేస్తుంది. అంటే ఇది వాడడం వల్ల భూమిలో సహజంగా దొరికేటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొక్కలకు అందుతాయి. కాబట్టి మనం ఫెర్టిలైజర్ కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. మరి ఈ ప్రోడక్టు నిజంగా మట్టిలోకి పోయిన తర్వాత ఏ విధంగా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం కళ్ళతోటి చూసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక చిన్న డెమో ద్వారా మనం దీని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. నేను ఇక్కడ 2 గ్లాసులు తీసుకున్నా. సో ఇందులో నేను మట్టి తీసుకుంటున్నా. ఏదైతే రైతులు వాళ్ళ యొక్క పొలంలో ఉండేటువంటి మట్టి ఏదైతే ఉంటుందో ఆ మట్టిని నేను తీసుకున్నా. సో రెండిట్లో కూడా సమభాగంలో, అంటే ఒకే మోతాదులో నేను మట్టిని తీసుకోవడం జరిగింది. సో ఈ మట్టిని మనం జల్ సంచయ్ వాడడం వల్ల ఏ విధంగా నీరు అనేది అబ్జార్బ్ తీసుకుంటుంది, అంటే ఏ విధంగా అది తీసుకుంటుంది అనే దానికోసం మనం ఇవాళ ఒక చిన్న డెమో చేస్తున్నాం. సో ఈ విధంగా నేను 2 గ్లాసులలో మట్టి తీసుకున్నా. సో ఇందులో నేను ఒక గ్లాసులో, అంటే ఇది ఒక పొలం అనుకుందాం, ఇది ఒక పొలం అనుకుందాం. ఈ ఒక పొలంలో నేను ఒక 2 స్పూన్లు ఏదైతే జల్ సంచయ్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఈ విధంగా పౌడర్ లాగా ఉంటుంది. ఒక 2 స్పూన్లు నేను ఇందులో తీసుకున్నా. ఒక దాంట్లో ఇందులో నేను జల్ సంచయ్ ప్రోడక్ట్ అనేది ఈ పొలంలో వాడడం లేదు, ఒకటే పొలంలో వాడుతున్నా. సో దీన్ని ఏ విధంగా మనం చేయాలి అనుకుంటే, ఏదైతే మనం లాస్ట్ దుక్కి ఎప్పుడైతే చేస్తామో, చివరి దుక్కి చేసేటప్పుడు మనం దీన్ని పొలంలో స్ప్రెడ్ చేసుకొని మనం దీన్ని వాడుకోవాలి. సో ఇప్పుడు నేను దీన్ని పూర్తిగా మంచిగా మిక్స్ చేసిన. సో అదేవిధంగా దీన్ని కూడా మనం ఒకసారి పూర్తిగా చివరి దుక్కి చేస్తాను అన్నట్టు మనప్పుడు. సో దీనిలో ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నా. ఇది జల్ సంచయ్ వాడినటువంటి పొలం అనుకుందాం. ఇది జల్ సంచయ్ వాడినటువంటి ప్రోడక్ట్. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండిట్లో మనకు ఫస్టే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ జల్ సంచయ్ వాడనేటువంటి గ్లాస్లో చూస్తే వాటర్ ఆల్రెడీ కిందికి వెళ్ళిపోయినాయి, అంటే ఎక్కడ కూడా మట్టి అనేది నీటిని స్వీకరించట్లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే చూడండి ఒకసారి, మనకు వాటర్ అనేది స్లోగా కిందికి దిగుతుంది, అంటే మట్టి అనేది వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఇప్పుడు మనం దీన్ని కనుక మంచిగా మిక్స్ చేసినట్లయితే మనకి ఇప్పుడు జల్ సంచయ్ అనే ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి ఇప్పుడు అర్థమైపోతుంది. అంటే ఒక రైతు సోదరులు వాళ్ళు వాడేటువంటి ప్రోడక్టు వాళ్ళ పొలం లోపలికి పోయిన తర్వాత అది ఏ విధంగా పనిచేస్తుంది అనేది కనుక వాళ్ళు కనుక కళ్ళతో చూసినట్లయితే వారికి విశ్వాసం అనేది ఎక్కువ పెరుగుతుంది. ప్లస్ ఇది మంచిది ఆర్ కాదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు మనకు నిర్ధారించుకోవడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి ముఖ్యంగా తెలంగాణ లాంటి నీటి ఎద్దడి ఉన్నటువంటి ప్రాంతంలో రైతు సోదరులందరూ కూడా దీన్ని వారి వారి పొలంలో వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మనం జల్ సంచయ్ వాడినటువంటి దాన్ని మనం మిక్స్ చేసినాం. సో ఇప్పుడు మనం జల్ సంచయ్ వాడని దాన్ని కూడా ఒకసారి ప్రాపర్గా మనం మిక్స్ చేసినట్లయితే మనకు ఇది ఏ విధంగా ఉంది అనేది మనం కళ్ళతో చూసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మిత్రులారా, రెండిట్లో చూస్తే జల్ సంచయ్ వాడనటువంటి గ్లాస్లో వాటర్ అనేది మనకి ఈ విధంగా అట్నే ఇంకా కనబడుతుంది, అంటే ఇది ఎక్కువగా పీల్చుకోలేదు. కానీ జల్ సంచయ్ వాడినటువంటి గ్లాస్ చూసినట్లయితే మనకి ఇలా మొత్తం కూడా వాటర్ అనేది లేకుండా అయిపోయింది, మొత్తం కూడా పీల్చుకున్నది.
ఇందులో వాటర్ అనేది మనకు లేదు. దీని అర్థం ఏంటి అంటే జల సంచయ్ వాడడం వల్ల రైతుల యొక్క పొలాలలో నీటి స్వీకరణ అనేది ఎక్కువ పెరుగుతుంది. కాబట్టి ఈ వేసవి కాలం ముఖ్యంగా చాలామంది రైతులు ఇప్పుడు పంట వేసి చివరికి మనకు మార్చి అట్లా వచ్చే వరకు ఒక్కొక్క మడి వదిలిపెట్టుకుంటూ వస్తూ వాళ్ళు అప్పుల పాలవుతారు. కానీ జల సంచయ్ వాడడం వల్ల 7 రోజులకు ఒక్కసారి ఇవ్వాల్సినటువంటి తడి ఏదైతే ఉందో మనం 15-20 రోజుల వరకు ఇచ్చినా కూడా మనకు తడి అనేది ఉంటుంది. కాబట్టి పంటను మనం సక్రమంగా పండించుకొని ఆర్థికంగా మరియు ఆరోగ్యంగా బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఆలోచించి మీ పొలాలలో ఒక 5 ఎకరాలు ఉన్న వ్యక్తి ఒక 2 ఎకరాలకు ఈ వేసంగి పంటలో వాడుకొని చూసినట్లయితే మీరే రిజల్ట్ చూసి మనం ఇంకొక సాటి రైతులకు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే ఈరోజు సింథటిక్ ఎరువుల వాడకం పెరగడం వల్ల మన యొక్క పంట పొలాలు మొత్తం కూడా నిర్జీవంగా మారిపోతున్నాయి. దాని ద్వారా పండించిన ఆహార పదార్థాలు మనం తినడం వల్ల మనిషి యొక్క మనుగడ కూడా ప్రశ్నార్థకం అవుతుంది. ఇదే విధంగా కనుక మనం రసాయనిక ఎరువులతో వ్యవసాయం చేసినట్లయితే రానున్న 20-25 సంవత్సరాల లోపల మన భూమిలో ఒక మొలక కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి మట్టిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మట్టి లేకపోతే మనకు మనుగడ లేదు. కాబట్టి రైతు సోదరులందరూ కూడా అర్థం చేసుకొని ఈ ప్రోడక్ట్ అందరూ కూడా వాడతారని ఆశిస్తూ జేఆర్సీ ఫ్రెండ్స్. నా పేరు సూరజ్ కుమార్. నేను ఈరోజు ఆర్సీలో కొత్తగా వచ్చినటువంటి ఒక అద్భుతమైన ప్రోడక్టు జల్ సంచయ్ గురించి చెప్పబోతున్నా. సో జల్ సంచయ్ అనేటువంటి ప్రోడక్టు ముఖ్యంగా రైతు సోదరులకు తక్కువ నీటితో పంట పండించుకోవడానికి ఒక అవకాశం ఉన్నటువంటి ప్రోడక్టు. దాదాపు 40% నీటిని సేవ్ చేస్తుంది ఇది. మరి ఏ విధంగా సేవ్ చేస్తుంది అని కనుక మనం చూస్తే ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ నేను ఒక గ్లాస్ తీసుకున్నా. గ్లాసులో కొన్ని వాటర్ తీసుకొని ఇందులో ఇది జల్ సంచయ్. సో ఈ జల్ సంచయ్ యొక్క ప్రోడక్ట్ నేను ఒక స్పూన్ ప్రోడక్ట్ ఈ విధంగా ఉంటుంది. మన పౌడరు ఇది ప్యూర్ ఆర్గానిక్. రైట్, ఈ విధంగా తీసుకొని మనం కనుక చూస్తే ఇక్కడ మంచిగా దీన్ని కలిపితే వాటర్ అనేది మనకు పీల్చుకుంటుంది. అంటే భూమిలో దీన్ని చల్లడం ద్వారా మట్టి అనేది వాటర్ని ఎక్కువ పీల్చుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా మనం తక్కువ వాటర్తో మనం పంట పండించుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వాటర్ అంతా కూడా మనకి ఈ విధంగా జెల్గా మారిపోయింది. రైట్, పూర్తిగా వాటర్ అనేది మనకు అబ్జార్బ్ అయిపోయింది. సో దీని ద్వారా రైతు సోదరులకు ఏమవుతుందంటే ముఖ్యంగా తెలంగాణ లాంటి ప్రాంతంలో మనకు వర్షాలు తక్కువగా ఉంటాయి, నీటి కొరత ఎక్కువ ఉంటుంది. మరి ఈ రబీ అంటే వేసవికాలం పంటలో చూసినట్లయితే చాలామంది రైతులు చివరి వరకు వచ్చే వరకు వాళ్ళ పంట పొలాల్లో నీరు అందక వదిలిపెట్టుకుంటూ వచ్చి చాలా నష్టాల పాలవుతారు. అలాంటి వారికి ఇది చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనకు. ఎందుకంటే మనము 15 రోజులకు ఒకసారి ఇవ్వాల్సిన తడి మనం 20 రోజుల వరకు కూడా ఇచ్చుకోవడానికి మంచి అవకాశం దొరుకుతుంది. కాబట్టి తక్కువ నీటితో మనం ఎక్కువ పంట పండించుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి రైతులు అందరూ కూడా దీన్ని వాడుకొని ఆర్థికంగా ఎదగాలని ఆశిస్తూ జేఆర్సీ.